ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ సంబంధించి కూడా ఏమండి ఇప్పుడు 132 kV హై టెన్షన్ వైర్ పొక్కం పోతా ఉంది. ఆ నిబంధనలు ఉంటాయి కొన్ని. కనీసమైన 20 అడుగులు దూరం ఉండాలా, లేకపోతే 10 మీటర్ల దూరం ఉండాలని కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు పక్కకు తొలగించి మీరు 3 అంతస్తులు ఆడ బిల్డింగ్ కట్టారు. నిత్యం అక్కడ శుభకార్యాలు జరిగేటప్పుడు ప్రజలు ఆ హైటెన్షన్ వైర్ దగ్గరకు వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఆ బిల్డింగ్ లో ఉంటా ఉంటారు. ఏదన్నా పొరపాటు జరిగితే ఎవరు బాధ్యులండి? దానికి సంబంధించి వివరణ ఏమంటే దాన్ని పక్కతో పట్టిస్తారు. ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం, సరే గ్రామ కంఠంలో మీ ఇల్లు నిర్మించారని చెప్పాము. ఆ గ్రామ కంఠంలో ఇల్లు నిర్మించడానికి మీరు వివరణ ఇవ్వండి. ఇప్పుడు మీరు వివరణ చెప్పాలి కదా, దాని నుంచి మీరు వివరణ చెప్పరు, ఎవరితో మాట్లాడిస్తుంటారు. ఇంకా అదే విధంగా మీకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయండి. ఏదో ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏమని, ఇప్పుడు మీ డిగ్రీ సర్టిఫికేట్ గురించి కూడా అనేక సందర్భాల్లో నేను ప్రశ్నించడం జరిగింది. 2009-14లో మగధా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశాను అని 2019కి వచ్చేవరకు మీరు నిశాని అని చెప్పారు. మీ మగధా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ని దయచేసి ప్రజలకు చూపించండి, లేదా విలేకరులకు చూపించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సరే, నాకు సంబంధించి కూడా ప్రశ్న వేశారు. 2014లో నువ్వు డిగ్రీ అని, 19 నేను 2014లో డిగ్రీకి అప్లై చేశాను. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయినాయి. వాటిని 2023 తర్వాత నేను మళ్ళా దాన్ని పూర్తి స్థాయిలో నాగార్జున యూనివర్సిటీ ద్వారా నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాను. నా డిగ్రీ సర్టిఫికేట్ మీకు కూడా పంపిస్తాను. దాని మీద కూడా వెరిఫై చేయించండి. దీనికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకొకటండి, వినుకొండ గ్రామ సర్వే నెంబరు 212లో మీరు ఏదైతే వీసీ నరసింహారెడ్డి గారి భూమికి ఆక్రమించారని మేమంటున్నాం, రిజిస్టర్ చేసుకున్నారని మీరు అన్నారు. సంతోషం. అతి తక్కువ రేటుకి ఇతరుల దగ్గర కొనుగోలు చేసి వీసీ నరసింహారెడ్డి గారి దగ్గర ఆక్రమించారు. ఆ భూమి పక్కనే ఉన్నటువంటి ఈ రోజున 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక మిగులు భూమిని మీరు ఏ విధంగా ఆక్రమించుకున్నారు? ఇది ఈ రోజున రెవెన్యూ వారు ఇది మా భూమి, మా పరిధిలో ఉందని బోర్డు పెడితే అక్కడి నుంచి మీరు కోర్టుకు పోయారు. దానికి సంబంధించిన వివరణ ఏమండి? మీలాగా నేను మహిళల పేర్లు చెప్పడం సభ్యత కాదు, కానీ వారి పేరట మీరు అది రిజిస్టర్ చేయించుకున్న మాట వాస్తవా కాదా? అది ఈ రోజు కోర్టులో ఉన్న మాట వాస్తవా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలని ఈ సందర్భం కోరుతున్నా. ఇంకొకటి, నేను పదే ఆ డాలర్ సిటీ గురించి కూడా మాట్లాడుతున్నా. ఆ డాలర్ సిటీలో మీరేదైతే ఒకప్పుడు గ్రామ కట్టమో లేకపోతే ఇది ఎస్ఐడ్ భూమి అని చెప్పారో, తర్వాత ఇదే పెద్ద అమెరికాల కంటే బాగున్నటువంటి గ్రామ సిటీ డాలర్ సిటీ గురించి మీకు సంబంధించినటువంటి అక్కడ ఆ డాలర్ సిటీలో మీ పేరిట రిజిస్ట్రేషన్ ఉన్నాయని నేను చెప్తున్నా. పక్కన ఉన్నటువంటి కుంటపోరంబోకును కూడా మీకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజున కబ్జా చేసి దాన్ని కన్వర్షన్ కూడా చేయించారు. అదేవిధంగా ఎదురుకున్నటువంటి 100 ఎకరాలలో ఈ రోజున రహదారులు పూర్తి చేశారు, అక్కడ కుంటలు ఉన్నాయి. వీటన్నిటికి పర్మిషన్ ఉన్నాయని అడుగుతానున్నా. దయచేసి వాటికి వివరణ ఏమండి? తప్పించుకునే ద్వారా మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందండి?